మార్నింగ్ ఎలక్షన్స్. ఇవి మార్నింగ్ ఎలక్షన్స్ కనుక లేకపోతే రావట్లేదు మార్నింగ్ ఎలక్షన్స్ అంటే ఏదైనా లోపం ఉన్నట్టు అనుకోవాలా? యెస్. మార్నింగ్ ఎరెక్షన్స్ ఒక సంకేతం అని చెప్పొచ్చు. అంటే ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ కొరకు. ఆ! మార్నింగ్ ఎరెక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి వస్తుంటే హెల్తీ ఉన్నట్టు. మనిషికి కాన్ఫిడెన్స్ ఉంటది. ఓకే. బట్ ఇట్ ఈస్ నాట్ ద ఇండికేషన్. కొంతమందికి మార్నింగ్ ఎరెక్షన్స్ రావు. బట్ రాకపోవచ్చు. దే కెన్ పెర్ఫార్మ్. బట్ అలా ఏమి ఓకే. లేదు. ఓకే. కానీ స్టాండర్డ్‌గా చూస్తే అది రావాలి. అది అవునా? వస్తే యూ నో అక్కడ మంచి టెస్టోస్టెరాన్ ఉత్పత్తి అవుతుంది రాత్రంతా అన్నట్టు. ఓకే. 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 అలా అర్థమైంది. అన్నమాట. ఒకవేళ లేదంటే తగ్గింది టు బి అలర్ట్ అన్నమాట. రాత్రి ఎవరైనా సరే ఒకసారి కలిసి పడుకున్నా గాని పొద్దున లేచేటప్పుడు ఎరెక్షన్స్ వస్తాయి. బికాజ్ హ్మ్. ఇట్ ఈస్ వర్కింగ్. మీరు పడుకున్నా కరెక్ట్. గాని అంగం పడుకోదు. అవును. దట్ ప్రాసెస్ విల్ గో ఆన్ దేర్. అవును. అట్లా అన్నమాట. సో ఓహ్! ఎప్పుడైనా సరే మార్నింగ్ ఎరెక్షన్స్ ఒక హెల్తీ ఉంటది. కానీ అది రావట్లేదని మళ్ళీ ఆలోచించడము, నాకు ఉన్నది పోతుంది, ప్రాబ్లమ్ అయిపోయింది, నేను రాబోయే రోజుల్లో పెళ్లి చేసుకోలేను అన్నట్టు అలా ఉండకూడదు. అట్లా. అవును. రైట్ సార్. ఇక మళ్ళీ అందరూ అడిగేది రెగ్యులర్ రొటీన్ క్వెషనే. బట్ హస్తప్రయోగం మనం ఇప్పటికే ఆల్రెడీ డిస్కస్ చేసాము. అంటే హస్తప్రయోగం చేయడం వల్ల శాశ్వతంగా సెక్స్‌లో పాల్గొనలేని సిట్యుయేషన్ వస్తదా సార్? ఏమన్నా కొంచెం తగ్గుతది గానీ అట్లా ఏమన్నా ఉంటుందా సిట్యుయేషన్? మిస్‌యూజ్ చేస్తారు సార్ చాలామంది. అవును. 10 టైమ్స్, ఏంటంటే 20 టైమ్స్ అట్లా 20 డేలో అలా ఎక్కువ సార్లు చేయడం. డేలో చేస్తారు. అది చేసి ఆ! ఎవరైతే ఆ! నార్మల్లీ ఒకసారి, ఒక్కసారి డైలీ ఆల్టర్‌నేట్ ఏదో చేస్తారో వాళ్ళు ఉంటారు. హెల్తీ ఉంటారు. కొంచెం పర్వాలేదు. వీక్‌నెస్ వస్తది పర్వాలేదు. కానీ ఎవరైతే డైలీ చేస్తారో ఒకసారి, 2 సార్లు ఎప్పుడు గుర్తుకొస్తే అప్పుడు చేయడం అది ఓకే. చేస్తే ఓకే. ఆ! అది మిస్‌యూజ్ అయిపోయి అక్కడ నరాలన్నీ డిఫెక్ట్ స్టార్ట్ అవుతుందక్కడ. అచ్చచ్చా! దాని వలన బ్లడ్ ఫ్లో రాదు, ఎరెక్షన్స్ రావు, గట్టితనం రాదు, మూడ్ స్వింగ్స్ రావు, డిప్రెషన్ అదంతా పోతది. ఓకే. ఇంకోటి ఆ అన్‌నేచురల్ సెక్స్‌కే బానిసవుతాడు అతను. నేచురల్‌కెళ్ళమంటే వెళ్ళడు. ఎళ్ళడు. అవును. అక్కడ ఇబ్బందవుతది. ఆ ట్రాన్స్‌ఫర్మేషన్‌కి చాలా కరెక్ట్. డిఫికల్టీ అవుతుంది. ఓకే. అయితే అక్కడ ఏమవుతుందంటే పెళ్లి కంటే భయపడతాడు. హ్మ్. అట్లా. పెళ్లి చేసుకుంటాడు ఎవరైనా. అంటే మా ఇంట్లో అందరూ చెప్తున్నారు సార్ చేసుకున్నాను. చేసుకున్నాను. అవును. అమ్మాయితో వస్తాడు ఇక్కడ కూర్చుంటారు వాళ్ళు. కూర్చొని చేసుకున్నాను సార్. అసలు రావట్లేదు సార్ ఎరెక్షన్. ఇప్పుడు ఏం చేయాలో అర్థమైతలేదంటే అవును. క్లియర్ చెప్తాడు నాకు ఇంతకుముందు ఉండే మాస్టర్బేషన్‌ది అంటాడు. ఇప్పుడేం అలాంటప్పుడు ఏం జేయాలి? అంటే అతను అక్కడ చేస్తే మరి బాగానే ఉన్నాను సార్. ఇక్కడ బాగోలేనంటాడు. అట్లా. మరి మార్నింగ్ ఎరెక్షన్స్ అవి తెప్పిస్తారా సార్ మీరు? యెస్. ఆ! డెఫినైట్‌లీ. మన ఎప్పుడైతే మనం మెడిసిన్స్ వాడతామో, ఆ! వాడతారో దాని వలన మార్నింగ్ ఎరెక్షన్స్ వచ్చేస్తాయి. హ్మ్. అంగం గట్టిగా పడుతుంది. అన్నీ ఈ వచ్చేస్తాయి. హస్తప్రయోగం చేయకుండా అంటే ఏమన్నా మళ్ళీ మనం కౌన్సెలింగ్ చేసి వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇస్తారు మెడిసిన్స్. కొంచెం వాళ్ళ దగ్గర నుంచి కూడా మనకు హెల్ప్ కావాలి అట్లా. ఓకే. 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 సార్ ఇప్పుడు మీ దగ్గర చాలా మంది వస్తుంటారు గదా! ఈ లైంగిక అసంతృప్తి అనేది విడాకుల దాకా పోతుంది ఈ మధ్య కాలంలో అనేది విన్నాను నేను. యెస్. ఈజ్ ఇట్ ట్రూ? నిజంగా అలాంటి కేసులు యెస్. వస్తాయా మీ దగ్గరికి? వస్తాయి సార్. చాలా వస్తాయి. నేను అవునా? కపుల్ థెరపీ ఎక్స్‌పర్ట్ కాబట్టి కపుల్స్ కూడా యెస్. వస్తారు, కూర్చుంటారు, మాట్లాడతారు. అంటే వాళ్ళు డివోర్స్ వరకు గూడా ఎళ్ళిపోయారు. అమ్మాయి అటు ఎళ్ళిపోయింది. వాళ్ళు అటు నుంచి ఈళ్ళు ఇటు నుంచి కూడా వస్తారు, మాట్లాడతారు. అంతా అయితది. ఓహో! అయితే ఈ లైంగిక అసంతృప్తి ఉండకూడదు. ఒకవేళ ఉంటే ఆమె హక్కు. ఒకవేళ ఓకే. ఆమె సో సాటిస్ఫై కోర్ట్ గూడా అవ్వట్లేదు. విడాకులు ఇచ్చేస్తదేమో. యెస్. కోర్ట్ చెప్పింది గదా! సుప్రీం ఓకే. కోర్ట్ ఆర్డర్ గూడా ఉంది. అంటే ఒకవేళ సాటిస్ఫై లేదు మ్యారేజ్ తర్వాత ఇద్దరు ఆ! ఆయన సాటిస్ఫై లేడు ఈమెతోని, ఈమె లేరు. ఇద్దరు ఒకవేళ అవ్వట్లేదంటే యూ హావ్ ద రైట్ టు గో. ఓహో! జరిగిపోవచ్చు అచ్చా! అన్నట్టుంది. ఆ! అట్లా. ఎక్కడైనా అంతే కదా సార్. మీరు హ్మ్. ఒకవేళ కలిసారు, మీరు ఉన్నారు. ఒకవేళ మీరు సాటిస్ఫై లేరు. యూ కెన్ గో అవే ఫ్రమ్ దట్ మ్యారేజ్. ఆ! అదే మంచి బెస్ట్ సొల్యూషన్. కానీ ఓకే. చాలా మందిని నేను జూసాను. అంటే సొసైటీ ఒప్పుకోదు. లక్షలు ఖర్చు చేసేస్తారు పెళ్ళిళ్ళకు. మళ్ళీ ఒక రకమైన అది డివోర్సీ అంతే అది ఇది గదండీ. అని ఒక అవును. పేరు ఇది చాలా అవును. వచ్చేస్తది. అవును. అట్లా. అవును. అందుకే నేను అబ్బాయిలకి ఏం చెప్తానంటే, ఇవాళ రేపు లైఫ్ స్టైల్‌లో అందరికీ సమస్య ఉంటది. అవును. ఎరెక్షన్ మంచిగుండదు, టైమింగ్ తొందరగా అయిపోతది, భయం ఉంటది, చేయగలుగుతానో లేదో అని ఉంటది. ఎక్కడెక్కడో ఇవాళ రేపు ఏందంటే అవైలబిలిటీ యాక్సెస్ ఉన్నది కాబట్టి ఎవరి దగ్గరకి పోయి ఆల్రెడీ సెక్స్‌లో పార్టిసిపేట్ చేసేస్తున్నారు. అవును. దాని తర్వాత ఎప్పుడైతే అమ్మాయి వస్తుందో అప్పుడు వాళ్ళకి కొత్తగా ఏం కనపడట్లేదు. యెస్. ఇంతకుముందు ఏందంటే పెళ్లి అంటే పెళ్లి చూపులు చూస్తుండే అక్కడి నుంచే ఇక హార్మోన్స్ ఉత్పత్తి అస్సలు అయిపోతుండే అవును. అవును. అబ్బాయికి. ఓహ్! నిజం. చూసారంట అది ఇది దాని తర్వాత మళ్ళీ ఏదో అమ్మాయిని ఎప్పుడో చూస్తుండే. ఫస్ట్ టచ్, చూసినప్పుడు ఫస్ట్ ఫస్ట్ టచ్ కిస్ అదంతా ఉంటుండే. ఇట్లాంటియన్నీ ఎంత అసలు ఆ! అద్భుతమైన ఇప్పుడేం లేవు. ఇప్పుడంతా చేసుకుంటున్నారు. మందు తాగుతున్నారు. పార్టీలు, హ్మ్. పబ్బులు అది ఇది అంతా అమ్మాయొస్తే కొత్తగా ఏం కనపడట్లేదు. అవును. అవును. అందుకే ఏందంటే నేచురల్ సెక్స్‌కి దీనికి చాలా తేడా ఉంటది.
ఇంకా లీగల్ వైఫ్ అంటే ఒక వేరే విషయం ఉంటుంది. అవును. బయటికి వెళ్ళడం మళ్ళీ అలాగే కంపేర్ చేయడము, ఆ తాగడము, మందు అది ఇది దాని వలన వాళ్ళకు ఆ తృప్తి రావట్లేదు. అంటే అది ఏదైతే పెళ్లి చూపులు చూసిన తర్వాత అట్రాక్ట్ అవుతుండే, హార్మోన్స్ రిలీజ్ కరెక్ట్. అవుతుంది. అదంతా వేస్ట్ అయిపోయింది సార్ ఇవాళ రేపు. అసలు మన భయం మన లేదు. చిన్నప్పుడు ఒక అమ్మాయిని చూడాలంటేనే ఆ! 3-4 నెలలు పట్టేది. పెట్టండి. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడడానికి సంవత్సరాలు పట్టేది అసలు. సంవత్సరాలు పట్టేది. టచ్ అనేది ఇంకా పెద్ద ఇష్యూ అసలు. ఇప్పుడైతే టచ్ లేదు, ఇప్పుడు అంతా అసలు అయిపోతుంది. స్టార్టింగ్ షేక్ హ్యాండ్ తో స్టార్టింగ్ అవును. అయిపోయా. అలా చేసి ఏందంటే ఇప్పుడు అంతా వాళ్ళు ఓయో హోటల్స్‌లు అవి ఇవి ఏమేమో చేస్తున్నారు సార్. దాని వలన పెళ్ళిళ్ళు అయిన తర్వాత అసలు ఏముండట్లేదు. సార్ ఈ చైన్ స్మోకింగ్, మందు వీటి వల్ల కూడా సెక్సువల్ గా డిస్టర్బ్ అవుతుంది సార్. ఆఫ్‌కోర్స్ అవుతది. అవునా? చైన్ స్మోకింగ్ చేయడం వలన అగైన్ బ్లాకేజెస్ వస్తాయి. కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువైపోతాయి. ఓకే. బ్లడ్ సర్క్యులేషన్ వెళ్ళదు. అల్టిమేట్‌లీ ఎరెక్షన్ ఏంది బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా ఉండాలి. అవును. అది ఉండదు. కొంచెం హార్ట్ వీక్ అయితది. బ్లాకేజెస్ ఎక్కువ అవుతాయి. మందు ఓకే. తాగడం వలన లివర్ ఖరాబ్ అవుతుంది. బా. డెఫినెట్‌లీ ఇవన్నీ ఉంటాయి. ఇట్ విల్ గివ్ నెగెటివ్ ఇంపాక్ట్. అంటే చాలా మంది తాగితే ఇంకొంచెం ఎక్కువ సేపు ఇంకా బాగా చేయొచ్చు అని ఫీల్ అవుతారు కదా, అట్లాంటిది ఏం లేదా? నో. అది అపోహ. ఇంకేం అంతేనా? లేదు అంతే. ఆ, అపోహ. ఇంకేందంటే ఆ ఏజ్‌లో ఎరెక్షన్స్‌కి ప్రాబ్లమ్ ఉండదు కాబట్టి ఏమంటే అది చేస్తారు జోష్‌లో. అంతే. ఓహోహో. అంతేగాని అది దిగిన తర్వాత మళ్ళీ ఏంది అన్నట్టుంటది అట్లా అంతే. ఎక్స్‌ట్రార్డినరీ చేయడానికి పోతారు కదా! అవును, అట్లా అవును. అన్నమాట. ఉమ్, కొంతమందికి ఎరెక్షన్స్ తగ్గిపోతాయి గూడా. అది తాగిన తర్వాత అస్సలు ఎరెక్షన్ రాదు. అవును. కొంతమందికి మీరు నమ్మరో అసలు ఎరెక్షనే రాదు. ఆ, ఫుల్ తాగేస్తారు కదా! ఇక తాగిన తర్వాత రావాలి కదా! రాదు. రాదు. ఎట్లా అతను అన్‌కాన్షియస్ లెవెల్, సబ్‌కాన్షియస్ ఉంటాడో అంగము అసలు అచ్చా, అచ్చా, అచ్చా. ఎరెక్షనే రాదు. అలా కూడా అవుతది. కొంతమందికి ఎరెక్షన్ ఫుల్ వస్తది. కానీ ఏందంటే అలాగే పడిపోతది కూడా. రాబోయే రోజుల్లో అది మంచిది కాదు. సార్ ఇంకొకటి ఇక అంటే రెగ్యులర్ గా ఇప్పుడు సొసైటీ ఎట్లయిందని సార్, పొద్దుంతా ఆఫీసు, బాసు, టార్గెట్స్, టెన్షన్లు అన్ని పెట్టుకొని వస్తాడు. ఇంటికి రాగానే ఈఎంఐలు, పెళ్ళాం గొడవ, ఈ ఇష్యూ, బంధువుల ఇష్యూస్, ఇవన్నీ అంటే ఒక స్ట్రెస్ సైకిల్ నడుస్తుంటది మగాడికి. యెస్. అబ్బాయికి అసలు ఒక స్ట్రెస్ సైకిల్ ఎట్లా ఉంటుందంటే 24 అవర్స్ నడుస్తుంటుంది. దీన్ని ఎట్లా సార్ డీల్ చేయడం? అగైన్ డిపెండ్స్ ఆన్ ఇండివిడ్యువల్ సార్. మనం ఓకే. అందుకనే కొన్ని అంటే టాక్సిన్స్ ఎళ్ళేటట్టు కూడా ఇస్తాం మెడిసిన్స్. ఇస్తారా? యూజువల్లీ చూడండి యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు. అవన్నీ ఇస్తారు కదా! మన అవునవును. యునానీలో కూడా ఉంటాయి. దాన్ని జారూబే దిమాగ్ అంటారు. ఓ. అంటే ఊడుస్తాం కదా మనం. ఎట్లా ఊడుస్తాం కచరాని, ఆ, అట్లా మన మైండ్‌లో నుంచి కచరాని తీసేస్తాం అన్నమాట. సీరియస్ గా? అలాంటివి ఓకే. ఉంటాయి మెడిసిన్స్. రిలాక్స్ అవుతారు అట్లా. ఉమ్, అది అది ఉంది ఒక టాపిక్. అది ఇస్తాం మేము. వావ్. డిస్ట్రెస్ చేస్తాం అచ్చా, డెఫినెట్‌లీ. అచ్చా, అచ్చా. దాంతో పాటు అగైన్ వి అడ్వైస్ దెమ్ ఎక్సర్సైజ్, యోగా, మెడిటేషన్ ఆ, ఇవన్నీ చేయాలి. ఇది చేస్తే రైట్. కూడా అంటే డీటాక్స్ అవుతాడు అతను. ఓకే. దాని వలన ఏమవుతుందంటే మెంటల్ స్ట్రెస్, టెన్షన్, డిప్రెషన్ వలన ఏదైతే ఎరెక్షన్స్ రావట్లేదో, ఏదైనా లైంగిక సమస్యలు వస్తున్నాయో వాటి నుంచి దూరం చేయొచ్చు.